లలితాలో నగలు కొనండి, ఎక్కువ డబ్బులు ఆదా చేయండి. నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. ఆంధ్రప్రదేశ్లో పరకామణి కేసు మలుపులు తిరుగుతూనే ఉంది. విమర్శలకు ప్రతి విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు నిత్యం వినిపిస్తూనే ఉన్నాయి. కేసులో ప్రధాన నిందితుడిగా రవికుమార్ సైతం చోరీపై కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఇప్పటికే పరకామణి కేసులో సిఐడి విచారణను వేగవంతం చేసింది. పలువురి విచారణను కూడా పూర్తి చేసింది. అటు పరకామణి ఇష్యూపై తొలిసారి స్పందించారు మాజీ సీఎం జగన్. పరకామణి వివాదం ఆశ్చర్యం కలిగించే కేసుని కమెంట్ చేశారు. పరకామణి కేసులో దొరికింది $9 ప్రాయశ్చిత్తంగా 14 కోట్ల ఆస్తులను తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇచ్చారని తెలిపారు. దొంగ దొరకగానే కేసు నమోదైందని తిరుపతి కోర్టులో ఛార్జ్షీట్ వేశారని తెలిపారు. మెగా లోక్ అదాలత్లో కేసును పరిష్కరించారని గుర్తు చేశారు. జ్యుడిషియల్ విచారణ జరిగాక మళ్లీ కేసును తెరపైకు తెచ్చారని మండిపడ్డారు. రాజకీయాల కోసమే తిరగదోడుతున్నారని ఆరోపించారు. పరకామణి దొంగ జిఆర్ స్వామి మఠంలో క్లర్క్గా పనిచేశారని అన్నారు. పరకామణి లెక్కింపులో ఎన్నో ఏళ్లుగా ఉన్నారంటున్నారు. పరకామణి కేసు పట్టుకున్న వ్యక్తిని చనిపోయేలా చేశారని, చోరీ చేస్తున్న దొంగను పట్టుకోవడం నేరమా అంటూ ప్రశ్నిస్తున్నారు జగన్. దొరికినాడు 72,000 విలువ, అంతే. ఏకంగా 14 కోట్ల రూపాయలు వర్త్ టీటీడీకి దేవునికి రాసిచ్చినాడు వాళ్ళ కుటుంబం. ఏది చేస్తా ఉన్నారు స్వామి మీరంతా? 9 నోట్లు దొరికినాడు 72,000 విలువ, అంతే. ఏకంగా 14 కోట్ల రూపాయలు వర్త్ టీటీడీకి దేవునికి రాసిచ్చినాడు వాళ్ళ కుటుంబం. ఏది చేస్తా ఉన్నారు స్వామి మీరంతా? ఇక జగన్ చేసిన ఈ వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు తప్పుపట్టారు. శ్రీవారి భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసేలా ఉన్నాయని, జగన్కు దేవుడన్నా, భక్తులన్నా, ఆలయాల పవిత్ర అన్నా ఏమాత్రం లెక్కలేదని తీవ్రస్థాయిలో మండిపడ్డారు తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రస్తుత సీఎం చంద్రబాబు. బాబాయ్ హత్యనే సెటిల్ చేసుకుందామని చూసిన వ్యక్తి పరకామణి చోరీని కూడా సెటిల్ చేయాలని చూడటం కంటే ఇంతకన్నా ఘోరముంటుందా అని ప్రశ్నించారు చంద్రబాబు. మాజీ సీఎం వ్యాఖ్యలకు సీఎం కౌంటర్ వచ్చిన రోజే ఈ కేసులో ప్రధాన నిందితుడు రవికుమార్ వీడియో బయటకొచ్చింది. పెద్ద తప్పు చేశానంటూ వీడియోలో వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. 2023 ఏప్రిల్ 29న పరకామణిలో తాను మహాపాపం చేశానని, ఆ తప్పును తలుచుకుని తాను, తన భార్యా పిల్లలు బాధపడని రోజు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేబుల్, స్థిరాస్తి వ్యాపారాలు చేసిన తాను ప్రాయశ్చిత్తంగా తన ఆస్తిలో 90% శ్రీవారికి రాసిచ్చానని కన్నీటి పర్యంతమయ్యాడు. రెండు సంవత్సరాల క్రితము ఏప్రిల్ 29వ తారీఖున 2023 ఆ రోజు పరకామణిలో ఒక తప్పు చేశాను. ఆ తప్పుకు ప్రాయశ్చితంగా నేను, మా కుటుంబం మహాపాపంగా భావించి నా ఆస్తిలో 90% స్వామివారికి ఇవ్వాలని అనుకున్నాము. అలాగే స్వామివారి పేరు రాసి ఇచ్చాం. కొందరు ఒత్తిళ్లతో నేను చేశానని, కొందరికేవో నేను డబ్బులు ఇచ్చానని, ఆస్తి రూపంగా ఇచ్చానని ఏవేవో మాట్లాడుతున్నారు. అదే కాకుండా నా ఆస్తి నేను స్వామి వారికి ఇవ్వటానికి ఎవరికో ఎందుకు ఇస్తాను చెప్పండి. నన్ను కొంతమంది బ్లాక్మెయిల్ కూడా చేశారండి. ఆ బ్లాక్మెయిల్ చేశారు. వారి మీద కూడా కొంతమంది మీద కేసు. ఇక ఏడాదిగా అజ్ఞాతంలో ఉన్న రవికుమార్ ఇటీవల హైకోర్టు ఆదేశాలతో సిఐడి విచారణకు హాజరయ్యారు. ఆ తర్వాత ఈ వీడియోను విడుదల చేశారు. అయితే రవికుమార్ చూసింది చిన్న చోరీ అంటూ మాజీ సీఎం జగన్ కమెంట్ చేశారు. ఆ తర్వాత రవికుమార్ స్వయంగా మహాపాపమని చెప్పడం చర్చనీయాంశంగా మారింది. ఇలా పరకామణిపై మాజీ సీఎం కమెంట్ చేయడం, ఆ వెంటనే సీఎం చంద్రబాబు గట్టిగానే కౌంటర్ ఇవ్వడం జరిగిపోయాయి. ఇదంతా ఒక ఎత్తైతే ప్రధాన నిందితుడు రవికుమార్ వీడియో బయటకు రావడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇప్పటికే ఈ కేసులో విచారణ చేస్తున్న సిఐడి రిపోర్ట్ హైకోర్టుకు చేరింది. ఆ వెంటనే పొలిటికల్ స్వరాలు మారిపోయాయి. ఇదే టైంలో రవికుమార్ వీడియో ఎందుకు బయటకొచ్చింది? వీడియోలో చెప్పిన అంశాలపై అనుమానాలున్నాయా? సిఐడి అధికారుల విచారణలో ఏం తేల్చారు? ఇదే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న చర్చ. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి గోపీనాథ్ జాయిన్ అవుతున్నారు. గోపీనాథ్, చూస్తూ ఉంటాం ఒక రకంగా శ్రీవారిని దర్శించుకున్న తర్వాత ఆ హుండీ ఏదైతే ఉందో ఆ హుండీని కూడా అంతే పవిత్రంగా భక్తులు తాకుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. స్వామికి ముడుపులు కట్టి ఆ ముడుపులను చెల్లించుకుంటారు. అటువంటి పరకామణిలో చోరీ అంశం ఇప్పుడు భక్తుల మనోభావాలను దెబ్బతీయడంతో పాటు ఒక రకంగా తిరుమల తిరుపతి దేవస్థానం వ్యవస్థపై కూడా చర్చ జరుగుతున్న పరిస్థితి. సో ఏంటి పరకామణి అంశం, ప్రస్తుతం ఏం జరుగుతుంది? కోర్టులో అయితే విచారణ జరుగుతున్న పరిస్థితి. సో ఏంటి ఆ తిరుపతిలో ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి? వంశీ, మొత్తం మీద తిరుమల మీరు అన్నట్టుగానే తిరుమలకు సంబంధించి ప్రతిరోజు కూడా లక్షలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. ప్రత్యేక ప్రవేశ రోజుల్లో అయితే
ఇంకా కూడా ఆ సంఖ్య దాటిపోతూ ఉంటుంది. అంటే వార్షిక బ్రహ్మోత్సవాలు ఇట్లా ప్రత్యేక రోజులు అయితే ఇంకా లక్షలాది మంది భక్తులు వచ్చి శ్రీవారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు. అయితే ఆలయం లోపలికి వెళ్ళిన తర్వాత స్వామివారిని ఎంత పరమ భక్తితో ఆ క్షణకాలం పాటు కూడా దర్శనం చేసుకుంటారో అదే స్థాయిలోనే దాని తర్వాత స్వామివారికి సంబంధించినటువంటి ప్రధాన హుండీలో రకరకాల కానుకలు సమర్పిస్తూ ఉంటారు. కొంతమంది తులాభారం సమర్పిస్తూ ఉంటారు, కొంతమంది వజ్ర వైడూర్యాలు సమర్పిస్తూ ఉంటారు, స్వామివారికి బంగారు కానుకలు సమర్పిస్తూ ఉంటారు. ఇట్లా విదేశీ భక్తులైతే అంటే టీటీడీ చరిత్ర ప్రకారం, టీటీడీ వద్దున్నటువంటి గణాంకాల ప్రకారం దాదాపుగా 140 నుంచి 150 దేశాలకు సంబంధించి ప్రపంచ వ్యాప్తంగా తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకున్నట్లు కూడా రికార్డ్స్ చెప్తున్నాయి. ఎందుకంటే ఆ దేశాలకు సంబంధించిన కరెన్సీ కావచ్చు, విదేశీ నాణ్యాలు ఇవన్నీ కూడా టీటీడీ వద్ద ఉన్నాయి. మరి ఈ స్థాయిలో ప్రపంచ వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున తిరుమలకి స్వామివారి దర్శనానికి వస్తూ ఉంటే ఇక్కడ టీటీడీలో పనిచేస్తున్నటువంటి, టీటీడీలో విధులు నిర్వహిస్తున్నట్టు కొంతమంది గతంలో శ్రీవారి పరకామణికి సంబంధించి అంటే హుండీ లెక్కింపుల ద్వారా వచ్చేటటువంటి ఆదాయాన్ని ఏదైతే ప్రత్యేకంగా పెట్టి పరకామణి హుండీ లెక్కింపు ప్రతిరోజు నిర్వహిస్తుంటారో ఆ ప్రాంతంలో అక్కడ రవికుమార్ అనేటువంటి ఒక వ్యక్తి కరెన్సీని బయటకు తీసుకొని వచ్చి కూడా కొన్ని కోట్ల రూపాయలను కూడా సంపాదన అంటే బయటకు తీసుకురావడం జరిగింది. అయితే ఇదంతా కూడా అంటే గత ప్రభుత్వంలో ఇదంతా కూడా అలా జరిగింది. దాని తర్వాత వాటికి సంబంధించి వెలుగులోకి వచ్చిన తర్వాత ఆ కేసుకి సంబంధించి అతన్ని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసిన తర్వాత ఆ కేసుకి సంబంధించి లోక్ అదాలత్ కేవలం అంటే భక్తుల మనోభావాలు, భక్తుల అంశాలను ఎక్కడ కూడా పక్కన పెట్టి పవిత్రతను కూడా పక్కన పెట్టేసి ఆ కేసును రాజీ చేశారనేది ప్రధానంగా ఇప్పుడు కూటమి నేతలు కావచ్చు, కూటమి ప్రభుత్వం ఆరోపణలు చేయడం. అందువల్లనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కేసును మరోసారి అంటే రీఓపెన్ చేసి దాన్ని పూర్తి స్థాయిలో కూడా విచారణ జరుపుతున్నారు. అయితే ఈ విచారణలో గత 2-3 రోజుల నుంచి కూడా చాలా అంశాలు అంటే ఇప్పటి వరకు కూడా విచారణ జరిగిన తీరు వేరు. అధికారులు కావచ్చు, అప్పట్లో పనిచేసినటువంటి ధర్మారెడ్డి గారిని కానీ అదేవిధంగా ఇంకొంతమంది అధికారులని టీటీడీలో పనిచేసిన వాళ్ళందరినీ కూడా టీటీడీ అధికారులు విచారణ చేయడం జరిగింది. ప్రధాన నిందితుడు A1 నిందితుడు ఎవరైతే ఉన్నారో రవికుమార్ ని కూడా విచారణ జరపాలి, వాళ్ళ కుటుంబ సభ్యులను విచారణ జరిపారు. అయితే గత 2 రోజుల నుంచి కూడా దీనికి సంబంధించి మాత్రం ఒక చర్చ అయితే పెద్ద ఎత్తున నడుస్తుంది. అంటే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కూడా దానిపైన స్పందించారు, ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు, రవికుమార్ కూడా తాజాగా వీడియో విడుదల చేస్తున్న నేపథ్యంలో ఇది ఒక రాజకీయ అంశంగా ఇప్పుడు జనాల్లోకి వెళ్తుంది. కానీ దీన్ని ఏ విధంగా సిఐడి అధికారులు ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రధాన నిందితులను వదిలే ప్రసక్తి లేదంటూ కూడా అధికారులు అయితే ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగిస్తున్నారు. వంశీ, యా రైట్. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ఎల్ఎం మోహన్ రెడ్డి గారు వైసీపీ స్పోక్స్ పర్సన్, అదేవిధంగా కంచకచెర్ల విజయ్ భాస్కర్ గారు తెలుగుదేశం పార్టీ స్పోక్స్ పర్సన్. యా రైట్, బ్యాక్ టు క్వశ్చన్ అవర్. భానుప్రకాష్ గారు, మోహన్ రెడ్డి గారు నమస్కారం అండి. భానుప్రకాష్ గారు నా వాయిస్ వినపడుతుందా? భానుప్రకాష్ గారు ఐఎమ్ ఆడిబుల్? సారీ, విజయభాస్కర్ గారు చెప్పండి. విజయభాస్కర్ గారు, మొత్తంగా చూస్తున్నాం మాజీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. సో తన ప్రాయశ్చిత్తం చెందారు. సగంకి పైగా అంటే 90% తన ఆస్తిని రాసిచ్చిన తర్వాత కూడా ఏంటి రచ్చరచ్చ చేస్తున్నారు, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి భక్తుల మనోభావాలు కాపాడాల్సిన పని లేదా అంటూ మాజీ సీఎం జగన్ చేస్తున్న వ్యాఖ్యలు. సో ఏంటి జగన్ వ్యాఖ్యలను ఎలా చూస్తున్నారు ఏంటి? ఇప్పుడు రవికుమార్ గారు తన వీడియోలో చెప్పినట్టు ఆయన పరకామణి దగ్గర వారానికి ఒకసారి మాత్రమే వచ్చి కౌంటింగ్ చేయాలి. కానీ ఆయన నేను పెదజీయరాశ్రమం నుంచి అక్కడ నియమించబడ్డానని చెప్పాడు, అంతవరకు చెప్పాడు. కానీ వివిధ రకాల మఠాలు ఉన్నాయి అక్కడ, అతి రామాంజ మఠం అని ఇంకా రకరకాల మఠాలు ఉన్నాయి తిరుపతి పరిసరాలు. ప్రతి మఠం నుంచి కౌంటింగ్ పర్పస్ పంపిస్తారు, వారానికి ఒకసారి పంపిస్తుంటారు మఠాల నుంచి. కానీ ఈయన నియామకంలోనే కుట్రకోణం దాగి ఉంది. ఈయన పర్మనెంట్ పరకామణి కౌంటింగ్ ఏజెంట్ అనమాట. అంటే పెద్దజీయర్ మఠంలో ఒక గుమస్తాగా పనిచేసే రవికుమార్ వారానికి ఒకసారి మాత్రమే ఆ మఠాల నుంచి నియమిస్తుంటారు. ఆయన ఒక్కడే కాదు, ఒక మఠం నుంచి రకరకాలుగా పనిచేసే గుమస్తాలని పంపిస్తుంటారు. కానీ ఈయన పర్మనెంట్ ఈ పరకామణి ఈ కౌంటింగ్ లో అక్కడ. రైట్, మీరేమో భాస్కర్ గారు మీరేమో గుమస్తా అంటున్నారు. మరి 14 కోట్లకు పైగా ఆస్తులను తిరుమల తిరుపతి దేవస్థానానికి రాసిచ్చారనేమో మాజీ సీఎం జగన్ చెప్తున్న పరిస్థితి. సో ఏంటి గుమస్తా కన్నా ఆస్తులు ఎక్కడి నుంచి వస్తాయి? మీరు ప్రశ్నించిన దాంట్లో మంచి ప్రశ్న, అది అంతరార్థం చాలా ఉంది. అదే అంటే ఎప్పుడో వారానికి ఒకసారి ఆ కౌంటింగ్ పర్పస్ తో వచ్చి కాసేపు డ్యూటీ చేసి వెళ్లాల్సిన రవికుమార్ అక్కడ పర్మనెంట్ గా పరకామణి కౌంటింగ్ లో ఉన్నాడంటేనే కుట్రకోణం దాగి ఉందని నేను చెప్పాను కదా. అక్కడ అదే విధంగా
ఆయన 90% ఆస్తులు రాసిచ్చాను అన్నాడు. ఉమ్, 90% ఆస్తులు రాసిచ్చాను, నాకు కేబుల్ స్థిరాస్తి వ్యాపారాలు అవన్నీ ఉన్నాయన్న. ఆ, ఇంకా చాలా వ్యాపారాలు కూడా ఉన్నాయని తన వీడియో సందేశంలో చెప్పాడు. ఉమ్, మరి వాటన్నిటి మీద కూడా అధికారులు దర్యాప్తు చేయాలి. అసలు ఆయన ఆస్తులు ఆయన పేరు, ఇప్పుడు ఆయన వ్యాపారాలు ఆయన పేరుతో ఉన్నాయా, బినామీ పేరుతో ఉన్నాయా? అధికారంలో ఉంది అధికారంలో ఉంది మీరే కదా. ఇప్పుడు చెప్పిన వీడియోని సంబంధించి ఆ ఆస్తులు ఉన్నాయో లేదో నిగ్గు తేల్చే ప్రయత్నం చేస్తున్నారా? మరి అంటే అధికారులు నిన్న నివేదిక ఇస్తున్నారన్న ఇదిలో వెంటనే వీడియో ఒకటి రిలీజ్ చేయడంలో అర్థం ఏంటంటే, అంతరార్థం ఏంటంటే ఇందులో కూడా కుట్రకోణం దాగి ఉంది. వారి చేత ఈ పాప పనులు చేయించిన వాళ్ళ హస్తం ఉంది. వెంటనే వాళ్ళు ఒక వీడియో కూడా రవికుమార్ చేత ఎన్నాళ్ళు లేని నిన్న వీడియో రిలీజ్ చేయించారు. అందులో కూడా కుట్రకోణం ఉంది. పైగా ఆయన తనకున్న వ్యాపారాలు చాలా ఉన్నాయి, అందులో 90% మొత్తం నేను చోరీ చేసిన మాట వాస్తవమేను, పెద్ద నేరం చేశానని ఈయన అన్నాడు. జగన్ ఏమో చిన్న తప్పుకి ఆ చిన్న తప్పుని ఎందుకు ఇంత అడావుట్ చేస్తున్నారని చెప్పి చాలా సులభంగా తీసుకునేసాడు, చాలా సులభంగా తీసుకునేసాడు. ఎందుకంటే మొదటి నుంచి తిరుమల దేవస్థానం విషయంలో వాళ్ళ తండ్రి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి వరకు చాలా చిన్న చూపు ఉందన్నమాట. అంటే వాళ్ళు అన్ని మతస్థులు కదా, చాలా చిన్న చూపు. ప్రభుత్వ వ్యవస్థల గురించి మీ క్వశ్చన్స్ కి మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఆన్సర్ తీసుకుందాం. భాస్కర్ గారు మళ్ళీ టైం ఇస్తాను. మోహన్ రెడ్డి గారు ఏంటి, మాజీ సీఎం జగన్ ఏమో చిన్న తప్పే, దానికి ప్రాయశ్చిత్తపం జరిగిపోయింది, లోక్ అదాలత్లో పరిష్కరించాం, సో మళ్ళీ ఇప్పుడు కొండను తవ్వి ఎలకను పట్టినట్టుగా దర్యాప్తు చేస్తూ ఉన్నారని మాజీ సీఎం జగన్ చెప్తూ ఉంటే, సో ఇప్పుడు రవికుమార్ వీడియోలోనేమో నేను మహాపాపం చేశాను, నా కుటుంబం అంతా కూడా శోకసంద్రంలో మునిగిపోయింది, ఆ మహాపాపానికి నేను నా 90% ఆస్తులు ఇచ్చానని చెప్తున్న పరిస్థితి. సో ఏంటి, ఎలా చూడాలంటారు ఈ వ్యాఖ్యల్ని? నమస్కారం. పెద్దలకు చూస్తున్న వీక్షకులకు హృదయపూర్వకంగా నమస్కారాలు. విషయం ఏంటంటే, అక్కడ జరిగిన నష్టం అయితే చిన్నది, చేసిన పాపం అయితే పెద్దది. వెంకటేశ్వర స్వామి దగ్గర చిన్న ముక్క దొంగతనం చేసినా కూడా పెద్ద పాపము. వేడుకొండల స్వామి ఆపద్ బాంధవుడు, అనాథ రక్షకుడు, అలాంటి వెంకటేశ్వర స్వామి దగ్గర తప్పు చేయడం ఎంత చిన్న తప్పైనా అది పెద్ద తప్పే. కానీ అక్కడ జరిగినటువంటి డబ్బు అనేది చిన్నది అనేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది, దాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ మార్కెట్ యార్డ్ నుండి మన కపిలతీర్థం వరకు 600 కోట్ల రూపాయలు పెట్టి దాదాపు ఒక బ్రిడ్జి పెట్టి శాంక్షన్ చేసి, ఆ బ్రిడ్జికి సంబంధించి టీటీడీ ద్వారా 67%, ప్రభుత్వం నుండి 33% కలిసి దాదాపు అది 600 కోట్లతో శాంక్షన్ చేయించి, దాని టీటీడీ ప్రమేయం లేకుండా దాన్ని చేసిన తర్వాత, ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత పూర్తి చేస్తే 40 కోట్ల రూపాయలు దాంట్లో ఆదా చేసి కట్టించినటువంటి సందర్భం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంది. కాబట్టి అది 40 కోట్లు కొట్టేసింది, అది పెద్ద దొంగ అవుతుంది కదా. ఇదే 4 కోట్లు 3 కోట్లు చేసింది దొంగతనం అనేది. ఆ దొంగతనం అనేది ఏ చిన్న దొంగతనమైనా దొంగతనమే, దాంట్లో రూపాయి బిల్ల కొట్టేసినా కూడా దొంగతనమే. మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఓన్లీ పరకామణి అంశం గురించే మాట్లాడదాం. మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు, ప్రస్తుత సీఎం చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలు, రవికుమార్ చేసిన వ్యాఖ్యల గురించే మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కంటిన్యూ మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు పరకామణి గురించి మాట్లాడేప్పుడు భాస్కర్ గారు ఏమన్నారు, వాళ్ళ కుటుంబం గురించి, వాళ్ళ కుటుంబ నేపథ్యం గురించి మాట్లాడేప్పుడు అప్పుడు పరకామణి లేదు మా కుటుంబ ఆస్తులు మొత్తం రాసిచ్చాము అన్న కోణంలో మాట్లాడటం జరిగింది. అన్ని మాట్లాడితే దాని గురించి మాట్లాడొచ్చు. ప్లీజ్ కంటిన్యూ. కాబట్టి అక్కడ టీటీడీకి సంబంధించి మనం మాట్లాడుతున్నాం, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి మాట్లాడుతున్నాం. తిరుమల తిరుపతి దేవస్థానం అనేది చాలా పవిత్రమైనటువంటి దేవస్థానం. అలాంటి దేవస్థానానికి సంబంధించినటువంటి దొంగతనాలు చేసినటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు, వాళ్ళ నాయకులు, దాని గురించి ఒక చిన్న సబ్మిషన్ మోహన్ రెడ్డి గారు, మీరు 40 కోట్లు సేవ్ చేసినప్పుడు తెలుగుదేశం పార్టీ మీద మీరు ఏదైతే ఆరోపణ చేస్తున్నారో, మరి ఎందుకు ఎంక్వైరీ చేయలేదు? ఎందుకు ఆ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అధికారులను మీరు దోషులుగా నిలబెట్టే ప్రయత్నం ఎందుకు చేయలేకపోయారు? అయ్యా,
వాళ్ళకు అవకాశం రాకుండా పోయింది. మేము వచ్చిన తర్వాత చేసిన వాళ్ళు శాంక్షన్ చేసింది ఆ లెవెల్లో అయితే దాన్ని మేము 40 కోట్లు ఆదా చేసి టీటీడీకి మళ్ళీ అప్పచెప్పినాము. కాబట్టి వీళ్ళు చేసినటువంటి మోసాలు, టక్కర్లు, దొంగతనాలు చాలా ఉన్నాయి. వీళ్ళు టీటీడీ గురించి మాట్లాడతారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు దళిత గోవిందం అనే కార్యక్రమం పెట్టి దళితుల ఇళ్లకి వెంకటేశ్వర స్వామి పట్టాలు తిప్పిన సందర్భం ఉంది. వాళ్ళను దేవ దర్శనానికి తిప్పడం జరిగింది. అందరూ శ్రీవారికి చేసిన వాళ్ళే, కానీ ఇప్పుడు ఇది ఈ అంశం గురించి మాట్లాడదాం. కూడా టీటీడీ దేవాలయాలు కట్టించినటువంటి ఘనత మాకే ఉంది. వీళ్ళు చెప్పే ఈ రోజు అమరావతిలో టీటీడీ టెంపుల్ కట్టించింది మేమే, వెంకటేశ్వర స్వామిది. కాబట్టి వీళ్ళకే అర్హత ఉంది. వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడడానికి అర్హత లేదు కాబట్టి వీళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలు, అన్యాయాలు జరుగుతున్నాయి. కాబట్టి రోజు ఒక చోట ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. కాశీబుగ్గలో ఎట్లా, సింహాచలంలో ఎట్లా, టాపిక్ డైవర్ట్ అవుతుంది. మోహన్ రెడ్డి గారు ప్లీజ్, మోహన్ రెడ్డి గారు టాపిక్ డైవర్ట్ అవుతుంది. పరకామణి అంశం గురించే మాట్లాడుతున్నాం. విజయభాస్కర్ గారు క్లియర్ కట్ గా చెప్తున్నారు. మళ్ళీ టైం ఇస్తా, మీకు టైం ఇస్తా. పరకామణి ఉండేది కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలోనే పరకామణి ఉండేది. తిరుమల తిరుపతి దేవస్థానం మోహన్ రెడ్డి గారు మీకు టైం ఇస్తాను. వీళ్ళు నేరాలు ఘోరాలు చేస్తున్నారు కాబట్టి వీళ్ళు టీటీడీలో వీళ్ళు చేసినటువంటి నేరాలన్నీ అది వీళ్ళని క్షమించకుండానే ఈ విధమైనటువంటి శిక్షలు ఈ ప్రభుత్వానికి వేస్తున్నారు. మోహన్ రెడ్డి గారు ప్లీజ్, సనాతన ధర్మం అని చెప్తారు. మోహన్ రెడ్డి గారు టాపిక్ డైవర్ట్ అవుతుంది. ప్లీజ్ విజయభాస్కర్ గారిని అడుగుతాం. మీ ఆరోపణలన్నీ విజయభాస్కర్ గారి దగ్గర నుంచి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీళ్ళ చరిత్ర అంతా నీచమైన కిరణ్ రాయల్ గారు, జనసేన నుంచి కిరణ్ రాయల్ గారు మనకు ఫోన్ ఇన్ లో అందుబాటులో ఉన్నారు. కిరణ్ రాయల్ గారు నమస్కారం అండి. కిరణ్ రాయల్ గారు నమస్కారం అండి. విజయభాస్కర్ గారు టైం ఇస్తాను, ప్లీజ్ టైం ఇస్తాను. కిరణ్ రాయల్ గారు, నా వాయిస్ వినపడుతుందా మీకు? మొత్తంగా ఏంటి, మాజీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. చిన్న తప్పుకే తను ప్రాయశ్చిత్తం చెందాడు. 90% ఆస్తి రాసిచ్చిన తర్వాత మళ్ళీ కొండను తవ్వి ఎలకను తవ్వే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మాపై కక్ష సాధింపు అంటున్నారు. ఏం చెప్తారు సార్? దొంగలంతా ఒకటయ్యారండి. ఇది మనం చెప్తారు, దొంగలంతా ఒకటయ్యారు. దొంగలు ఊరు పంచుకున్నట్టు మొన్న జగన్మోహన్ రెడ్డి వచ్చి మాట్లాడడం, నిన్న రవికుమార్ వచ్చి మాట్లాడడం, ఏంది ఏమంత తమాషగా ఉంది అసలు. 2 సంవత్సరాలు ఏ రోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేదు, ఏ రోజు రవికుమార్ మాట్లాడలేదు. ఈ రోజు రవికుమార్ మాట్లాడుతున్నాడు, జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. చిన్న తప్పని ఆయన చెప్తున్నాడు, నేను తప్పే చేయలేదు నేను చెప్తున్నాడు. ఏంది ఇవంతా అసలు? పరకామని విషయం వెంకటేశ్వర డబ్బు కాజేసి మీరు వాటాలు పంచుకొని మళ్ళా వచ్చి ప్రాయశ్చిత్తం అని ఒకటి అంటాడు. అసలు చిన్న తప్పే లేదంటాడు. ఇంకా తప్పంటే ఏంటి? అంటే రవికుమార్ తో పాటు ఇంకా వాటాలు పంచుకున్న వాళ్ళు ఉన్నారంటారా? 100% ఉన్నారు సార్. ఉన్నారు కాబట్టే కదా సార్ అసలు సెటిల్మెంట్ చేసుకున్నారు. లేకపోతే రవికుమార్ ని పోలీస్ స్టేషన్ కస్టడీ తీసుకొని రిమాండ్ పంపించకుండా డబ్బులు వాటా పంచుకోరు కాబట్టి అందరూ ఇచ్చుకున్నారు కాబట్టి దేవుడు అనే వ్యక్తి ఉన్నాడు కాబట్టి ఇలా జరుగుతుంది. ఈ రోజు ఒకటండి, చిన్న తప్పు అంటాడు జగన్మోహన్ రెడ్డి. చిన్న తప్పు అంటే ఏంది అంటే ఎంత? 72,000 చిన్న తప్పు ఆయన దృష్టిలో. ఓకే, చిన్న తప్పు ఆయన దృష్టిలో చిన్న తప్పు. 72,000కి 14 కోట్లు వసూలు చేశామని చెప్తున్నారు. అదే కదా, 72,000 చిన్న తప్పే. అంటే జగన్మోహన్ రెడ్డి లక్షల కోట్లు దోచేసినాడు కాబట్టి చిన్న తప్పే. జగన్మోహన్ రెడ్డి 100 కోట్ల అవినీతి చేసే వాళ్ళు పక్కన పెట్టుకున్నాడు కాబట్టి చిన్న తప్పే. పరకామణి అంశం గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంటే పరకామణి అంటే చిన్న తప్పు అని చెప్పడం దాని మీద చెప్తుంది. నాకు ఎక్స్ప్లెయిన్ అయితే 72,000 దోచిన వ్యక్తి 14 కోట్లు ఎలా కడతాడు సార్? ఆ రవికుమార్ అనేది ఒకసారి మోహన్ రెడ్డి గారి సబ్మిషన్ ఉంది, సబ్మిషన్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. కిరణ్ రాయల్ గారు, మనకు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మోహన్ రెడ్డి గారు ఉన్నారు. మోహన్ రెడ్డి గారు, మీ సబ్మిషన్ ఏంటి? ఇప్పుడు ఏది మాట్లాడుతున్నా దాంట్లో మాట్లాడగలదా? మళ్ళీ దాంట్లోకి పోవడం ఏంది తప్పు? నేను ఆల్రెడీ ఖండించాను, పరకామణి గురించే మాట్లాడాలని చెప్పాను. జగన్మోహన్ రెడ్డి గారు 1,00,000 కోట్లు చేసినారనే కదా 16 నెలలు జైల్లో పెట్టారు. ఒక కొండతోటి ఎలకను పట్టుకున్నారు కదా. ఎలకను పట్టుకుని కూడా ఏం సాధించలేకపోయినారు కదా. 2 సార్లు అధికారంలో ఉన్నారు కదా. కేంద్రం వీళ్ళ చేతిలో ఉంది కదా, సిబిఐ చేతిలో ఉంది కదా. మళ్ళీ మీరు ఆ టాపిక్ వెళ్తున్నారు. నేను ఖండించాను, పరకామణి గురించి మాట్లాడదాం ఈ రోజు. మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు కూడా సిబిఐ దర్యాప్తు వేయించామనండి. వీళ్ళ చేతిలో ఉంది కదా. నిజంగా తప్పు జరిగింటే సిబిఐ దర్యాప్తు చేసి నిర్ధారణ చేసి ఎవరెవరు తప్పున్న వాళ్ళందరూ లోపల వేయించండి. వీళ్ళకి సంబంధించిన భానుప్రకాష్ రెడ్డి పోయి డిమాండ్ చేసినాడని ఆయన చెప్తున్నాడు కదా. ఇండైరెక్ట్ గా నా మీద ఒత్తిడి చేసినారు, నన్ను మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే సిబిఐ ఎంక్వైరీ చేయండి, మాకేం భయం లేదు, మేము ఎక్కడ తప్పు చేయలేదు అంటున్నారు. సో దానికి సిద్ధంగా ఉన్నారా? ఇప్పుడు
ఇప్పుడు ఎంక్వైరీ జరుగుతున్నది ఆల్రెడీ. వీళ్ళు చెప్తే సిబిఐకి పనికి వాటిలో ఖాళీగా లేరండి. వీళ్ళతో వచ్చి సిబిఐ ఎంక్వైరీ ఇప్పుడు ఆల్రెడీ సిట్ విచారణ సిఐడి అని జరుగుతోంది. అవసరమైతే సిబిఐ కూడా ఇస్తాము. మీరు ఈ కోరుకున్నట్టే సిబిఐ ఎంక్వైరీ ఎందుకు ఇస్తామంటే గుర్తుపెట్టారు. ఒకటి, తప్పు జరిగింది కాబట్టి ఆ రోజు 14 కోట్ల డబ్బు అతను కట్టాడు. 14 కోట్ల కట్టాల్సిన అవసరం ఏముందంటే ఒక కామన్ గుమస్తా జీవితాంత కష్టపడిన ₹1 సంపాదించినాడు. అట్లాంటి గుమస్తా 14 కోట్లు లేదు. వారసత్వానికి సంబంధించిన ఆస్తులు ఉన్నాయి. కేబుల్ వ్యాపారం చేశాము. ఆ కేబుల్ వ్యాపారం నుంచి వచ్చిన చెప్పండి. మేము కూడా చేస్తాం వ్యాపారాలు. మేము కూడా 14 కోట్లు సంపాదించి దేవుడికి చెప్పండి. కేబుల్ వ్యాపారం 14 కోట్లు. రైట్. కిరణ్ రాయల్ గారు ఫైనల్ గా ఏంటి? పరకామణి విషయంలో చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం అందరూ పడుతున్నారు. మోహన్ రెడ్డి మధ్యలో మోహన్ రెడ్డికి మాట్లాడే చేతరాదు మధ్యలో వినడు, పూర్తిగా వినడు. తెలియదు కాబట్టి నువ్వు అడ్డం వస్తున్నావు. అది తెలియదు కాబట్టి భాస్కర్ గారు ప్లీజ్ హోల్డ్. కిరణ్ రాయల్ గారు ఫైనల్ గా ఏం చెప్తారు? మీకు టైం ఇస్తాను. సమయాన్ని కాజేయాలంటే నీ వైసీపీ వాళ్ళ కుట్ర. మీ ఉద్దేశం కాబట్టి మధ్యలో దూరం మీరు మాట్లాడేప్పుడు మధ్యలో అప్పటికి ఆలస్యమైంది. రాయల్ గారు మీరు చెప్పండి సార్. పరకామణి కేసులో ఇప్పటికీ ఆలస్యమైంది. ఒకటే చెప్తున్నా, ఈ విషయంలో పరకామణి ఎవరైతే రవికుమార్ అంటే బ్యాచ్ ఉన్నారో, ఎవరైతే అప్పుడు చైర్మన్ ఉన్నారో, సిఐలు డిఎస్పీలు ఉన్నారో అందరూ కూడా జైలుకు పోతారు. చూస్తున్నాను ఆల్రెడీ నివేదిక ఆల్రెడీ సీల్డ్ కవర్లు అందజేసేశారు. వెళ్ళిపోయింది. ఖచ్చితంగా దీంతో జగన్మోహన్ రెడ్డి పాత్ర కూడా ఉందని చెప్పి కూడా ఖచ్చితంగా తెలియజేస్తున్నారు. ఫైనల్ గా కిరణ్ రాయల్ క్లియర్ కట్ గా చెప్తున్నారు, ఇందులో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉంది కాబట్టి నిన్న జగన్ రియాక్ట్ అయ్యారని చెప్పి కిరణ్ రాయల్ గారు చెప్తున్న పరిస్థితి. సో ఏంటి మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారు? దమ్ముంటే, ధైర్యం ఉంటే, నిజాయితీ నిరూపించాలనే ఉద్దేశం ఉంటే, అతనితో వీళ్ళు డబ్బులు తినకుండా ఉంటే, అతనితో వీళ్ళు డబ్బులు తినకుండా ఉంటే ఇప్పుడు ఏమనండి సిబిఐ దర్యాప్తు దీనికి నిర్ధారణ చేయమనండి. సిబిఐ దర్యాప్తు తెప్పించండి. దీంట్లో అంటే సిఐడి రిపోర్ట్ మీద మీకు నమ్మకం లేదా? జైలుకు పోతారు. సిఐడి రిపోర్ట్ మీద మీకు నమ్మకం లేదా? రాష్ట్రం వీళ్ళ చేతిలో ఉంది, కూటమి వీళ్ళ చేతిలో ఉంది, మొత్తం వ్యవస్థలన్నీ వీళ్ళ చేతిలో ఉన్నాయి. సంబంధం లేని అంటే జోగి రమేష్ తీసుకొచ్చి జైల్లో పెట్టించినటువంటి వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల తిరుపతి దేవస్థానంలో తప్ప పాత్ర ఉంటే సిబిఐ దర్యాప్తు తెచ్చి లోపల పెట్టమనండి. చేత కదంటారా? పార్టీలు కలిసి ఉన్నాయి కదా, ఆడ తెలుస్తుంది దర్యాప్తు పూర్తయింది. సిఐడి అధికారుల దర్యాప్తు సిఐడి మొత్తం మీ చేతిలో ఉంది. మీ చేతిలో ఉంది. వ్యవస్థలను మేనేజ్ చేసి మాజీ సీఎం నిరికించే ప్రయత్నం చేస్తున్నారని చెప్తున్నారు. ఏమంటారు? చంద్రబాబు నాయుడు అతనికి ఉద్యోగం ఇచ్చింది. చంద్రబాబు నాయుడు ఉద్యోగం ఇచ్చాడు కాబట్టి దొంగతనం చేస్తున్నారు కాబట్టి 20 సంవత్సరాలుగా దొంగతనం జరుగుతుందని మీరే చెప్తున్నారు కాబట్టి 20 సంవత్సరాలు మీరే ముఖ్యమంత్రులు కాబట్టి దాంట్లో మీ పాత్ర ఉంది కాబట్టి మీ నాయకుల ప్రమేయం ఉంది కాబట్టి మీరు అతన్ని బ్లాక్ మెయిల్ చేసి మీరు బెదిరించి మీరు చేసినారు. 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మీరు 20 సంవత్సరాలుగా అధికారం అతని పదవిలో ఉన్నటువంటి అతన్ని ఎందుకు మీరు పట్టుకోలేకపోయినారు? జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే పట్టుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే 90% అతని ఆస్తులు రికవరీ చేయించినారు. మీరెందుకు చేయలేకపోయినారు? 20 ఏళ్ళుగా ఆయన ఉద్యోగం చేస్తున్నాడు. 15 ఏళ్ళు మీరు ముఖ్యమంత్రిగా పనిచేసినారు. మరి అదెందుకు చేయలేకపోయినారు? మీ చేత కాలేదా? మీరు ఉద్దేశంగా అతనితో ప్రమేయంలో ఒప్పందం పెట్టుకున్నారా? అతన్ని బ్లాక్ మెయిల్ చేసి అతను విజయభాస్కర్ గారు బ్లాక్ మెయిల్ చేసుకునే డబ్బులు తీసుకున్నారు కాబట్టి అతను మోహన్ రెడ్డి గారు అయిపోయింది. క్లియర్ చెప్పండి విజయభాస్కర్ గారు. మొత్తంగా మీ ప్రభుత్వమే 15 ఏళ్ల అధికారంలో ఉంది. ఆ దొంగను మేమే పట్టుకున్నాం, ఆ సొత్తును మేమే రికవరీ చేశాం. ఈ రోజు మీరు చేస్తున్నదంతా కూడా షోపుటప్పే అని చెప్పి వైఎస్ఆర్సీపీ నుంచి వినిపిస్తున్న మాట ఏం చెప్తారు? అది కాదండి, ఇప్పుడు రోగం ఒక్కరోజు బద్దలు కాదు. అది రోగం వచ్చిన రోజు తెలియదు. రోగం క్రమేణా పెద్దదైన తర్వాత ప్రమాదకరంగా మారిన రోజే తెలిసేది. అట్లాగే ఆయన ఎప్పటి నుంచి దొంగతనం చేస్తున్నాడో ఏంటో ఎవరికి తెలుసు, పోతే ఎవరికి తెలియదు. ఒక రోజు అంటే గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది కనిపెట్టలేకపోయిందని ఒప్పుకుంటారా? లేదు లేదు ఉండవా చెప్తాము. 2004 నుంచి 2024 దాకా ఈ 20 ఏళ్లలో
ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉండింది, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 5 సంవత్సరాలు ఉండింది, 15 సంవత్సరాలు వాళ్ళనండి ఉండింది అధికారంలో. 15 5 సంవత్సరాలు సంవత్సరాలు మీరే కదా ఉద్యోగం ఇచ్చింది వానికి. ఉద్యోగం ఇచ్చింది మీరేనండి. దాని దృష్టిలో రైట్. మొత్తంగా పరకామణి అంశం తిరుమల తిరుపతి దేవస్థానంలో చిచ్చు రాజేస్తున్న పరిస్థితి. నివేదిక అయితే కోర్టుకు చేరింది. మరి రిమాండ్ రిపోర్ట్ లో ఏముంది? నిజంగా తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తున్నట్టు, కూటమి సర్కార్ ఆరోపిస్తున్నట్టు ఆనాటి పెద్దల ఆశీస్సులతోనే ఇదంతా జరిగిందా, వారి హస్తం ఉందా అనేది మాత్రం రిమాండ్ రిపోర్ట్లో తేలే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. చర్చలో పాల్గొన్న కిరణ్ రాయల్ గారికి, మోహన్ రెడ్డి గారికి, భాస్కర్ గారికి ఐ న్యూస్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు. ఇది వాటి క్వశ్చన్ అవర్. స్టే ట్యూన్.